అందరికీ వందనాలు. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. మనతో శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు ఉన్నారు. శివకామేశ్వరి ఆనందమయ్య గారు, నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. కార్తీక పౌర్ణమి విశేషాలు చెప్తారా మాకు? తప్పకుండా అండి. కార్తీక మాసము అంటే చెప్పాను కదా, కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి దీన్ని కార్తీక మాసము అంటారు. కార్తీక మాసము కాదండి, కార్తీక మాసం. కార్తీక మాసం. కార్తీక మాసము, రీకి దీర్ఘం లేదు. అందరూ కార్తీక మాసము అంటూ ఉంటారు. కృత్తిక కదా నక్షత్రం, కార్తీకము. కార్తీకము, కార్తీక మాసం. పౌర్ణమి యొక్క విశిష్టత, ప్రతి పౌర్ణమి కూడా చాలా విశేషము. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి నదీ స్నానం చాలా విశేషము. అలాగే 365 ఒత్తులు వెలిగిస్తూ ఉంటారు చాలామంది. ఈ 365 ఒత్తులు ఎందుకు వెలిగించాలి అంటే, 365 రోజులు దీపం వెలిగించకపోయినా పర్వాలేదు, ఒక కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తే చాలు అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కాదండి, సంవత్సరం మొత్తం దీపం పెట్టకుండా ఉన్న ఇండ్లు అంటే అది అసలు హర్షించదగ్గ విషయమే కాదు. అసలు దీపారాధన లేని ఇంట్లో భోజనం కూడా చేయకూడదు. దీపం అంటే అగ్నిహోత్ర కార్యము. కార్తీక మాసం యజ్ఞానికి ప్రతీక. యజ్ఞయాగాదులు కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో. దీపయజ్ఞం చేస్తూ ఉంటాం. అట్లాంటిది అసలు ప్రతిరోజు కూడా దీపం లేని ఇంట్లో భోజనం చేయకూడదండి. ఎప్పుడైనా ఒంట్లో బాగోలేదని దీపం మానేసాం అనుకోండి, భోజనం కూడా మానేయాలిగా. మరి భోజనం మానంగా దీపం మానేస్తాం, అవునా? అవునండి. పువ్వులు లేవనో, ఒంట్లో బాగోలేదనో దీపం మానేస్తూ ఉంటాం, భోజనం మాత్రం మానం. ఇక్కడ 365 రోజులు మనకి ఇంట్లో దీపం పెట్టకపోయినా కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్నే లేచి 365 ఒత్తులు వెలిగించేస్తే సంవత్సర దీపారాధన చేసిన ఫలితం వస్తుందంటారు. కాదండి, అసలు విషయం ఏంటంటే, జాతా శౌచం అంటే ఎవరికో పురుడు వచ్చింది, 10 రోజులు పెట్టడానికి వీల్లేదు. మృతా శౌచం, ఎవరో చనిపోయారు, పెట్టడానికి అవల. స్త్రీకి ప్రకృతి సహజంగా వచ్చే రజోదర్శనం, దీపారాధన చేయడానికి అవల. ఇలాంటి విషయాల్లో మానినప్పుడు ఆ 365 ఒత్తులు వెలిగిస్తే ఈ ఏ రోజులైతే నేను చెప్పానో అప్పుడు మాత్రమే ఆ వెలిగించిన పుణ్యం. అంతేగాని మొత్తం సంవత్సరం అంతా మానేసి కార్తీక పౌర్ణమి నాడు చెంబు నీళ్లు పోసేసుకుని ఒత్తులు వెలిగిస్తే కాదండి. ప్రతి ఇంట్లో ప్రతిరోజు దీపారాధన జరిగి తీరవలసిందే. ఎందుకంటే దీపం అనేది చైతన్య ప్రవాహం, పరబ్రహ్మ స్వరూపం, చైతన్య స్వరూపం. ఇలా రెపరెపలాడుతూ ఉంటుంది. పైగా ఒక విషయం చెప్తానండి దీపం గురించి. కార్తీక మాసం మనం చెప్పుకోవాలి. దీపం వెలిగించినప్పుడు కింద ఎలా ఉంటుందండి, ఒత్తి మొదట్లో నల్లగా ఉంటుంది చూసారా. మనలో ఉండే నలుపు కాలిపోతే జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఒత్తిని యొక్క మనస్సు అయితే, ఆ పత్తిని మనస్సు అయింది అనుకోండి, అందులో ఉన్న మనినం కాలిపోయింది అనుకోండి, ఎంత తేజోవంతంగా నువ్వు ఉంటావు అని చెప్పడానికి దీపం. ఇంత ఉందండి దీపారాధనలో. కాకపోతే ఏం చేస్తున్నామంటే, మనం నువ్వుల నూనె వేయాలా, ఆవు నూనె వేయాలా, ఇంకోటి వేయాలా అని చెప్పి దీని గురించి సమయాన్ని వృధా చేస్తున్నాం. అదే చెప్తున్నా, అసలు వదిలిపెట్టి కొసరు మీద ఎక్కువ అయిపోతూ ఉంటుంది. నేను ప్రతిరోజు దీపారాధన చేయాలి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎప్పుడైనా మనకు ఆరోగ్యం బాగోలేకో, లేకపోతే ఇట్లాంటి అశౌచాలు వచ్చినప్పుడు, ఊరెళ్ళినప్పుడు కూడా అండి, పూర్వం మా ఇంట్లో దీపం పెట్టడానికి ఎదురింటి వాళ్ళకు పక్కింటి వాళ్ళకు చెప్పి వెళ్ళేవారండి. దీపారాధన లేకుండా ఉండేది కాదు అసలు. ఇప్పుడు రోజులు మారాయిలండి. అదే చెప్తున్నాను, 2 కోకాలకో ధర్మ అని కాలాన్ని బట్టి కొన్ని మారుతూ ఉంటాయి, కానీ దీపారాధన అనేది మారదు. ఇట్లాంటి చిన్న ఏమైనా అడ్డంకులు వచ్చినప్పుడు ఆ దోషాలన్నీ కూడా పౌర్ణమి రోజు దీపారాధనతో తొలగిపోతాయి. అలాగే నదీ స్నానం కూడా చాలా, సముద్ర స్నానం, నదీ స్నానం కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకు కార్తీక మాసంలో ఈ స్నానములు అంటే, చూడండి, ఇది శరత్కాలంలో వచ్చే 2వ నెల. శరదృతువులో వచ్చే 2వ నెల కార్తీకము. అప్పటిదాకా వానలు పడుతూ ఉంటాయా, అడవుల్లోంచి వర్షాలు పడి ఔషధ గుణమైన మొక్కల నుంచి నీరు పడి నదుల్లో కలుస్తూ ఉంటుంది. ఈ స్నానం చేయడం వల్ల ఆరోగ్యం కూడా
ఔషధ గుణాలున్న నీళ్ళల్లో స్నానం చేయడం వల్ల మనకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకే ఈ స్నానం విశేషమైన ఫలితాన్ని, అది కూడా పాపం ఋషులు మునులు మన కోసమే పెట్టారు. కరెక్ట్. ఔషధ గుణాలున్న నీళ్ళల్లో స్నానం చేస్తే పలానా సమయాల్లో చేస్తే మనకి ఏదో ఒక ఆశ పొందే మానవుడు రాడు కాబట్టి, వినం కాబట్టి. ఇప్పుడు ఫలానా గోదావరిలో ఔషధ గుణాలున్న నీళ్ళు ఉన్నాయి, వెళ్ళి ములుగు అంటే ములుగుతామా? మొలగం. దానికి ఒక కారణం పెట్టాలి. పెట్టి పాపం మన కోసం ఎంత కష్టపడ్డారండి వాళ్ళంతా. మనం ఇప్పుడు ఒక స్నానం చేయడానికి బాధపడుతూ ఉంటాం. చక్కగా నదీ స్నానం కుదిరిన వాళ్ళు చేసుకోండి. 365 ఒత్తులు వెలిగించుకుని, ఇందాక చెప్పాను పౌర్ణమి నాడు ఉపవాసం, మితంగా తినండి. మితంగా తింటే ఆవులింతలు రావు, ఎక్కువ దైవ ధ్యానం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని చక్కగా దీపారాధన చేసుకొని ఆ భగవన్ నామస్మరణలో తరిస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః.